స్టాక్ మార్కెట్ అనేది ఒక వైకుంఠపాళి లాంటిది. ఇందులో ఎన్నో నిచ్చెనలు ఉంటాయి, అలాగే మరెన్నో భయంకరమైన పాములు ఉంటాయి. పైదాకా వెళ్ళిన వారు సైతం అమాంతం కింద పడవచ్చు, అలాగే కింద ఉన్నవారు సైతం అమాంతం శిఖరం పైకి చేరుకోవచ్చు. కానీ ఇలాంటి సంక్లిష్టమైన ఊహకందని స్టాక్ మార్కెట్ని సైతం ఒక భారతీయుడు వెళ్ళాడు, జయకేతను ఎగరవేశాడు. ఆయనే రాకేష్ జుంజున్వాలా. అందుకే వీరిని ఇండియన్ స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ అని, ఇండియన్ వారెన్ బఫెట్ అని, దలాల్ స్ట్రీట్ మొఘల్ అని పిలుస్తారు. రాకేష్ జుంజున్వాలా కేవలం 5,000 రూపాయల పెట్టుబడితో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 44,000 కోట్లకు అధిపతిగా మారారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి తాను మరణించే వరకు కూడా ఒక బిగ్ బుల్గా కొనసాగారు. ప్రస్తుతం రాకేష్ జుంజున్వాలా మనతో లేరు, కానీ ఆయన యువత కోసం ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ఫార్ములాస్ని తెలిపారు. వాటిలో ఒకటే, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా సరైన హోంవర్క్ చేయాలి. న్యూస్లో తిరుగుతున్న కంపెనీల గురించే కాకుండా మంచి వ్యాపారం చేస్తూ భవిష్యత్తులో గొప్ప లాభాలను గడించే సామర్థ్యం ఉన్న కంపెనీలను మీరు ముందుగా గుర్తించాలి, వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. అంతే తప్ప ప్రస్తుతం భూమిలో ఉన్న స్టాక్స్ వెంటబడి డబ్బులు పోగొట్టుకోకూడదని తెలిపారు. నిజానికి ప్రస్తుతం మన బిజీ లైఫ్లో మనకి స్టాక్ మార్కెట్ మీద సమయం వెచ్చించి వాటి గురించి రీసెర్చ్ చేసి అన్నిటినీ తెలుసుకొని సరైన స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ మరలా సరైన సమయంలో వాటిని సెల్ చేస్తూ మరలా వేరే వాటిని బై చేస్తూ ఇలా వీటన్నిటికీ సరిపడే సమయం మన దగ్గర లేదు. అందువల్ల మనలాంటి వారికి మ్యూచువల్ ఫండ్స్ అనేవి సరైన ఆప్షన్. ఇందులో రిస్క్ తక్కువగా ఉంటుంది, రిటర్న్స్ మంచిగా ఉంటాయి. అయితే వీటిలో కూడా ఎన్నో రకాల ఫండ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. కనుక వాటిలో నుంచే ఒక మంచి ఫండ్ని ఎన్నుకొని మీకు తెలిపేందుకు తీసుకురావడం జరిగింది. అదే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ స్మాల్ క్యాప్ 250 మొమెంటం క్వాలిటీ 100 ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్కి సంబంధించిన పూర్తి విషయాలని ఇప్పుడు మీకు క్లియర్గా వివరిస్తాను. దాన్ని బట్టి మీరు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోగలరు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇండియాలోని లీడింగ్ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్లలో ఒకరైన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు ఇప్పుడు మనందరి కోసం స్మాల్ క్యాప్ 250 మొమెంటం క్వాలిటీ 100 ఇండెక్స్తో ముందుకు వచ్చారు. ప్రస్తుతం వీరి సబ్స్క్రిప్షన్ అనేది అవైలబుల్గా ఉంది. అసలు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ వారి ప్రత్యేకత ఏమిటి అనేది ముందుగా చూసినట్లయితే, ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిన ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫే. ఇది 2000 సంవత్సరంలో ఒక జాయింట్ వెంచర్గా ఐసిఐసిఐ బ్యాంక్ మరియు ప్రుడెన్షియల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రెండింటి కలయికతో స్థాపించబడింది. ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ వారు అనేక రకాల లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లను అందిస్తున్నారు. అది కూడా ట్యాక్స్ సేవింగ్స్, వెల్త్ క్రియేషన్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ వంటి బెనిఫిట్స్తో. ఇండియాలో వీరికి 450+ బ్రాంచెస్ కలవు. ఈ జాయింట్ వెంచర్లో ఉన్న 2 కంపెనీలను చూసినట్లయితే ఐసిఐసిఐ అనేది భారతదేశంలోని బిగ్గెస్ట్ బ్యాంకులలో ఒకటి. ఇక ప్రుడెన్షియల్ కంపెనీ అనేది లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ అసెట్స్ మేనేజ్మెంట్ ని ఏకంగా ఆసియా అండ్ ఆఫ్రికా వంటి 24 మార్కెట్ల వరకు విస్తరించి వీటిని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 2 కంపెనీల బలాలే వీటిని కలిసి పనిచేసేలా చేశాయి. అదే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ గా. సాధారణంగా ఒక ఫండ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ముందుగా చూడాల్సింది ఆ ఫండ్ యొక్క ఏయుఎం అండ్ సాల్వెన్సీ రేషియో. ఏయుఎం అనగా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఫండ్ యొక్క సైజ్ అండ్ వాల్యూ. ఈ ఏయుఎం అనేది ఎంత భారీగా ఉంటే అంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీని కలిగి ఉండి వెల్త్ ని మేనేజ్ చేస్తున్నట్లు. మనం కనుక ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ వారి ఏయుఎంను కనుక చూసినట్లయితే 2024 సెప్టెంబర్ 30 నాటికి 3.2 lakhs crore గా ఉంది. ఈ ఫండ్ యొక్క సైజ్ అనేది కస్టమర్లకు వీరిపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఇక సాల్వెన్సీ రేషియోను చూసినట్లయితే సాల్వెన్సీ రేషియో అనేది కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ ని అలాగే లాభాలను తెలిపే సూచిక లాంటిది. ఈ సాల్వెన్సీ రేషియో అనేది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ వారిది 30 సెప్టెంబర్ 2024 నాటికి 188.6% గా నిలిచింది. మనందరికీ తెలుసు, ఇప్పటి స్మాల్ క్యాపే రేపటి మిడ్ క్యాప్ మరియు లార్జ్ క్యాప్స్ అని. మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ అని వీటిని చూస్తూ ఉంటాం. ఆశ్చర్యం ఏమిటంటే 2024లోనే చూసినట్లయితే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఇన్ఫ్లో అనేది ఏకంగా 34,000 కోట్లు దాటింది. అంటే లాస్ట్ 5 years లో స్మాల్ క్యాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఏకంగా 239% ఇంక్రీజ్ అయింది. ఈ స్మాల్ క్యాప్ గ్రోత్ ని మనం లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ తో పోల్చి చూస్తే వాటికంటే కూడా స్మాల్ క్యాప్స్ యొక్క ఎర్నింగ్ గ్రోత్ అనేది 21.1% ఎక్కువగా పెరిగింది. ఇన్వెస్టర్స్ ఎక్కువగా స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయడానికి గల కారణం స్మాల్ క్యాప్స్ లో ఉండే బెనిఫిట్సే. అవేమిటనేది చూసినట్లయితే స్మాల్ క్యాప్స్ అనేవి క్రమంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలు. ఇవి డిఫరెంట్ సెక్టార్లలో ప్రస్తుతం వీటి సైజ్ అనేది తక్కువగా ఉన్నప్పటికీ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది.
అలాగే స్మాల్ క్యాప్స్ అనగా ప్రారంభ దశలో ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు. భవిష్యత్తులో ఇవే పెద్ద కంపెనీలుగా మారతాయి. ఇక వీటిలో రిస్క్ ఉన్న మాట వాస్తవమే, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు గొప్ప రిటర్న్స్ అనేవి వీటి ద్వారానే సాధ్యపడతాయి. ఇక ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ వారి స్మాల్ క్యాప్ 250 మొమెంటం క్వాలిటీ 100 ఇండెక్స్ ఫండ్ యొక్క పనితీరు విషయానికి వస్తే, ఈ ఫండ్ అనేది స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో ఉన్న టోటల్ 250 కంపెనీల్లో నుండి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న టాప్ 100 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తుంది. ఫలితంగా పాలసీ హోల్డర్స్ వారి లాంగ్ టర్మ్ గోల్స్ ని మీట్ అవ్వగలరు. అంతేకాదు ఈ ఫండ్ అనేది ఎప్పటికప్పుడు బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్న వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ పూర్ రిటర్న్స్ ఇచ్చే వాటిలో నుంచి రిమూవ్ చేసేస్తూ ఉంటుంది. ఇక ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ వారి గత ఫండ్స్ అనేవి ఎలా పర్ఫార్మ్ చేసాయి, ఎలా రిటర్న్స్ ఇచ్చేవి అనేది చూసినట్లయితే, వీరు గతంలో 3 మిడ్ క్యాప్ బేస్డ్ ఫండ్స్ ని లాంచ్ చేశారు. వాటినే కనుక చూసినట్లయితే మిడ్ క్యాప్ ఫండ్ ని 2022 సెప్టెంబర్ లో లాంచ్ చేయగా ఈ లోపుగా 27.4% రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ మిడ్ క్యాప్ హైబ్రిడ్ గ్రోత్ ఫండ్ ని 2023 ఫిబ్రవరిలో లాంచ్ చేయగా ఈ లోపే 27.2% రిటర్న్స్ ఇచ్చింది. ఇక నెక్స్ట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ ని 2023 సెప్టెంబర్ లో లాంచ్ చేయగా ఈ లోపే 21.5% రిటర్న్స్ ఇచ్చింది. సరే, మరి ప్రస్తుతం అవైలబుల్ గా ఉన్న ఫండ్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుందో తెలుసుకుందాం. ప్రస్తుతం నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 మొమెంటం క్వాలిటీ 100 అనేది చూసినట్లయితే లాస్ట్ 10 ఇయర్స్ లో 22% రిటర్న్స్ ని, లాస్ట్ 5 ఇయర్స్ లో 32.6% రిటర్న్స్ ఇచ్చింది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ అనేది ఈ ఇండెక్స్ ని రెప్లికేట్ చేస్తుంది కాబట్టి ఇది కూడా సిమిలర్ రిటర్న్స్ ని ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ గా చూస్తే, ఒకవేళ 2014లో కనుక ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ 10 ఇయర్స్ లో అప్రాక్స్ 7.3x రిటర్న్స్ ని పొందేవాళ్ళం. ఇక ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మరెన్నో ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా కలవు. అవేమిటంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ వారు ట్రిపుల్ బెనిఫిట్ ని కూడా ఇస్తున్నారు. దురదృష్టవశాత్తు మనకేమైనా జరిగితే మన ఫ్యూచర్ ప్రీమియమ్స్ ని వీరే చెల్లిస్తారు. మెచ్యూరిటీ పూర్తయ్యాక ఆ డబ్బుని మన నామినీకి ఇస్తారు. అంతేకాదు మన మంత్లీ ప్రీమియమ్స్ మీద 10 టైమ్స్ లేదా 120 టైమ్స్ లైఫ్ కవర్ ని వీరే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఒకవేళ పాలసీ హోల్డర్ మరణిస్తే వారి మంత్లీ ఇన్కమ్ మీద 1% లైఫ్ కవర్ ని వీరే చెల్లిస్తారు. ఈ ఫ్యూచర్స్ అనేవి పాలసీ హోల్డర్ లేని క్షణాన వారి పిల్లలకు, వారి పార్ట్నర్ కి వారి కుటుంబ ఫైనాన్షియల్ గోల్స్ ని చేరుకోవడం హెల్ప్ అవుతాయి. వీరి ఇన్సూరెన్స్ ప్లాన్లలో ఇలాంటి యూనిక్ ఫీచర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఇక ఎన్ఆర్ఐ కస్టమర్ల కోసం అయితే ప్రత్యేకంగా వారికి నచ్చినంతగా వారు ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. వారిని కూడా ఇండియాస్ గ్రోత్ స్టోరీలో భాగం చేస్తున్నారు. రిఫరెన్స్ గా చూస్తే ఒక ఎన్ఆర్ఐ 18,000 ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ ప్లాన్ గా 10 ఇయర్స్ వరకు అతను 2 crores వరకు రిటర్న్స్ ని పొందవచ్చు. అంతేకాదు అండర్ సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది. మరియు అండర్ సెక్షన్ 10(10)D కింద యాన్యువల్ ప్రీమియమ్స్ మీద అప్ టు 2.5 lakhs వరకు ట్యాక్స్ ఫ్రీని పొందవచ్చు. ప్రస్తుతం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ స్మాల్ క్యాప్ 250 మొమెంటం క్వాలిటీ 100 ఇండెక్స్ ఫండ్ ఇప్పటి నుంచి జనవరి 31, 2025 వరకు సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. అంటే ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్. హురే, ఫ్యూ డేస్ లెఫ్ట్ ఓన్లీ. సో యూజ్ దిస్ బెనిఫిట్. వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంచుతాను, మీరు చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఇక్కడ నుంచి రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని ఆల్ లో ఉంచుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.